మరి ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నరసింహులు గారి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దీపా గారి నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న పెద్దలు విఠల్ రెడ్డి గారు, సిసిల్ రెడ్డి గారు, సీనన్న గారు, మిగతా యువ నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా 36లో 30 సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి డంకా బజాయించి చెప్తున్నామని తెలియజేసుకుంటున్నాం. మీరు చూసుకోరు, గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి అయింది, ఈ 2 సంవత్సరాల నుంచి మనోహర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత లూటీ జరుగుతుంది, ఎన్ని స్కామ్లు, ఎన్ని బోకస్ పనులు జరుగుతున్నాయో మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయనికే. కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు మనం అందరం కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి అబద్ధం చెప్పుకుంటూ వస్తుండు మనోహర్ రెడ్డి గారు. అబద్ధం అంటే ఒక కథ చెప్తా, అబద్ధం పోతుంటే ముందరికెళ్ళి ఎవరు వస్తుంటే అబద్ధం ఉరికిపోతున్నారు. ఏమైందంటే పెద్ద అబద్ధం వస్తుంది, మహా అబద్ధం మనోహర్ రెడ్డి వస్తున్నారని ఈ అబద్ధం ఉరికిపోయింది. ఆ విధంగా ఈ యొక్క మనోహర్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నాం, అధికారులకు పోలీసులకు చెప్తున్నాం, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినారు అనుకోండి ఈ పులిమానం మూతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ దానికి కూడా భయపడే అవసరం లేదు. ఈ వాళ్ళు డబ్బు కానీ మద్యం కానీ ఇంకేమన్నా కానీ పెట్టి కూడా ప్రయత్నం చేసినా కానీ ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. మున్సిపల్ గులాబీ జెండా ఎక్కియబోతున్నాం. అందరి సహకారం తీసుకొని మేము అందరూ కూడా ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మన పార్టీ గెలవాలి, మున్సిపాలిటీలో మన జెండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై